గంగా నది యమునా నదిలా భూమిపై ప్రవహిస్తూ మనుషుల పాపాల్ని కడుగుతూ వారికి జ్ఞానాన్ని పుణ్యాన్ని ప్రసాదించాలనే కోరికతో సరస్వతీదేవి త్రివేణి సంగమ ప్రాంతంలో శివుడి కోసం కఠోర తపస్సు చేయడం ప్రారంభించింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన బ్రహ్మ మానసపుత్రుడు పులస్య బ్రహ్మ తనకి దారి ఇవ్వమని తపస్సులో ఉన్న సరస్వతీదేవిని చాలాసార్లు పిలిచాడు. కానీ గాఢ తపస్సులో ఉన్న సరస్వతీదేవి పలకలేదు. దాంతో పులస్య బ్రహ్మ ఆగ్రహించి తన దివ్యశక్తితో సరస్వతీదేవి ఎందుకు తపస్సు చేస్తుందో తెలుసుకుని భూమి ఉన్నంత వరకు సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది తప్ప భూమిపైకి రాలేదని పులస్య బ్రహ్మ సరస్వతీ నదిని శపించాడు. తల్లిని తిట్టినవాడు శపించినవాడు అసురుడితో సమానం కాబట్టి నన్ను శపించినందుకు రావణ కుంభకర్ణులు లాంటి అసురులు పుట్టి నీ వంశం అంతమైపోతుందని సరస్వతీదేవి పులస్య బ్రహ్మని శపించింది. దాంతో పులస్య బ్రహ్మ తన తప్పు తెలుసుకుని తనని క్షమించమని ప్రాధేయపడ్డంతో విభీషణుడు లాంటి మహా విష్ణు భక్తుడు పుడతాడు. కానీ వంశనాశనం తప్పదని చెబుతుంది. జై శ్రీరామని గట్టిగా చెప్పండి.